అక్రమ నిర్మాణాలతో ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. స్థానికుల ఫిర్యాదులతో హిమాయత్ నగర్ ఆదర్శ బస్తీలో పర్యటించారు రంగనాథ్. బస్తీలో సీవరేజ్, వాటర్ సప్లై పైప్ లైన్స్ డ్యామేజ్ అవడంతో కలుషిత నీరు వస్తుందని రంగనాథ్ కు తెలిపారు కాలనీ వాసులు. దీనిపై వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడారు రంగనాథ్. 8 అంగుళాలు ఉండాల్సిన పైప్ లైన్స్ కొన్ని చోట్ల 4 అంగుళాలే ఉన్నాయని, దానివల్లే లీకేజీలు అవుతున్నాయని చెప్పారు. అలాగే బస్తీకి ఆనుకొని ఉన్న నాలా దగ్గర రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కొన్ని చోట్ల అక్రమ నిర్మాణాలతో డ్రైనేజీ సమస్య ఏర్పడిందన్నారు. వెంటనే వాటిని తొలగించి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు రంగనాథ్. స్థానికుల కంప్లైంట్ ఏంటంటే, ఇక్కడ పైప్ లైన్ ఏదైతే ఉన్నదో ఈ పైప్ లైన్ కొన్ని చోట్ల డ్యామేజ్ అయ్యి వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళంతా వచ్చి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా కలుషితమయ్యి మొత్తం కూడా సీవేజ్ వాటర్ మిక్స్ అవుతుంది. అంటే ఈ మురికి నీళ్ళని కూడా మిక్స్ అవుతున్నాయి అనేది ఒక అపార్ట్మెంట్ కాంప్లైంట్ నుంచి వచ్చిన కంప్లైంట్ దృష్ట్యా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి చూస్తే ఇక్కడ స్థానికంగా ఇక్కడ బస్తీలో కూడా ఈ ఆదర్శ బస్తీలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే పైప్ లైన్ కొన్ని చోట్ల కన్స్ట్రిక్ట్ అయింది. అంటే 8 అంగుళాలు ఉండాల్సింది కొన్ని చోట్ల 4 అంగుళాలకు వచ్చినాయి. అట్లా కూడా ఆ ప్రాబ్లం కూడా వాళ్ళు చెప్పినారు. సో అన్నిటినీ అంటే వాళ్ళ అక్కడ అపార్ట్మెంట్స్ది ప్రాబ్లం సాల్వ్ చేస్తే కనుక బస్తీలో మాకు ప్రాబ్లం అవుతుందని వీళ్ళు ఒక భయాందోళనతో వీళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ చేయకపోతే కనుక అక్కడ మాకు ప్రాబ్లం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్లా ఎవరికాళ్ళు వాళ్ళ అపోహలు, ఆందోళనలతోటి ఇక్కడ సమస్య ఏంటంటే ముందుకు పోవట్లేదు. సో ఇప్పుడు ఇటు బస్తీ వాళ్ళ ఏదైతే ఆందోళన లేదా సమస్య ఉందో దాన్ని పరిష్కరించి అది 8 అంగుళాల నుంచి 4 అంగుళాలు తగ్గిన దాని చోట మొత్తం 8 అంగుళాల పైప్ లైన్ వేయటం వల్ల ఈ ప్రాంతంలో కూడా బస్తీలో కూడా ఏదైతే ఈ సీవేజ్ బయటకు వచ్చి ఇళ్లలోకి రావటం అది కూడా దాన్ని మనం అడ్రస్ చేయొచ్చు. పెద్ద ఖర్చు కూడా కాదు, 4-5 లక్షల లోపల అయ్యేటటువంటి చిన్న సమస్యలు. అండ్ అట్లనే ఇక్కడ ఇంకొక ఏదో ప్రాబ్లం కూడా చెప్పినారు. ఒక 3 ఇళ్ళు లేదా వాళ్ళు ఆక్రమించి నాలా మీద కట్టేయటం తోటి ఇక్కడ ఉన్నటువంటి 4-5 కాలనీస్ అన్నిటి కూడా ముంపున్నదని, అట్లాంటివి ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించి ఇమీడియట్ గా ఆ కాలనీస్ కి ముంపు ఏదైతే ఉన్నదో దానికి ఖచ్చితంగా పర్మనెంట్ నివారణ అనేది చేయడానికి హైడ్రా